because I'm a divorcee, my son was also ill-treated. People don't give you that respect. A woman is a divorcee anangane తీసి పడేస్తారు. So I could see people ill-treating my son. So that was, it hit me so hard. వాడేం తప్పు చేశాడు, నేనేం తప్పు చేయలేదు, నేను చేయలేదు. మేమిద్దరం we come from, doesn't mean divorcees come from a disrespectful family. We deserve that respect. మేమేం మీకు హాని కలిగించట్లేదు, మా బతుకులు మేము బతుకుతున్నాం. సో our kids also need the same treatment that you're giving the other child who have both the parents. So that used to hit me a lot anmata. That is one thing I put forward, that no child should suffer in this world. They deserve all the love and respect, and they should be given good food, good clothes and good house to live in. సో మీ ఇంట్లో మీ బాబు కూడా ఉన్నాడు. Yes, major, I would say. వాడైతే he's the biggest supporter, my cheerleader. సో పాప ఉంటే ఖచ్చితంగా మీ అడుగుజాడల్లో నడిపించేవాళ్ళు. బాబుని ఏం చేయాలనుకుంటున్నారు? బాబుని అంటే వాడు he's been a super active kid చిన్నప్పటి నుంచే. నేను చేసే ప్రతి ఈవెంట్లో వాడు ఉండేవాడు. సో దట్స్ వై పీపుల్ నో మీ యాజ్ అభిమానిక తవి. తవి ఇస్ మై సన్స్ నేమ్, తవిష్. సో నేను అభిమానిక తవి అని పెట్టుకుంటే పీపుల్ నో దాట్ ఇట్ ఈస్ ఐ నేమ్డ్ మై సెల్ఫ్ ఆఫ్టర్ మై సన్ అనేసి. సో ఇట్స్ అందరూ పెళ్లి తర్వాత లేకపోతే పెళ్లికి ముందు నాన్న పేరు తీసుకుంటారు, సర్ నేమ్. పెళ్ళి అయిపోయిన తర్వాత హస్బెండ్ నేమ్ తీసుకుంటారు. After I became a mother, I took my son's name. And ఇప్పటికీ కూడా people call me as Tavi. Tavi వాడి పేరు కానీ నన్ను పిలుస్తారు అట్లా. And వాడు, he's been always into sports. He wants to become a sports person. He's into basketball ఇప్పుడైతే. And very determined, very passionate about what he does. Very good child, touch wood. I'm very blessed. Very వెల్ బిహేవ్డ్. నా కొడుకు అని నేను డబ్బా కొట్టుకుంటున్నాను కాదు కానీ, బట్ ఐ రియలైజ్డ్, ఐ థింక్ అ లాట్ ఆఫ్ పీపుల్ టోల్డ్ మీ, అంటే ఎస్పెషలీ డివోర్స్ సింగిల్ మామ్స్ లేకపోతే ఇలా డివోర్స్ అయిన పేరెంట్స్ దగ్గర ఉన్న పిల్లలు కొంచెం మెచ్యూర్డ్ అంటారు అనేసి. మెచ్యూర్ దాన్ దర్ ఏజ్. సో హీ ఈజ్, ఐ థింక్, అ లిటిల్ మెచ్యూర్ దాన్ హిస్ ఏజ్. అండ్ హీ అండర్స్టాండ్స్ మీ అబవ్ ఎవ్రీథింగ్. వాడు నన్ను, నేను ఏజ్ చేసినా ఎప్పుడు కూడా పేచి పెట్టలేదు, ఎప్పుడు కంప్లైంట్ చేయలేదు. అమ్మ నువ్వు చేయి, నేను ఉన్నాను. సో ఇవాళ రోజు కూడా నేను ఏదన్నా వేసుకున్నా, అమ్మ నీ జ్యువెలరీ దీనికి సెట్ అవ్వట్లేదు. సో హీ నోస్ ఆల్ ఆఫ్ దాట్. సో అంత సపోర్టివ్గా ఉంటాను అనమాట. ఫస్ట్ జడ్జ్ చేసేది బాబే. యా, బాగున్నానా లేదా, కెమెరా మీద మంచిగా కనిపిస్తున్నానా లేదా, సో అన్ని చూస్తాడు. సో అండ్ ఏదైనా కొత్త కొనుక్కున్నా కూడా, ఇఫ్ హీ డిడ్ంట్ సీ ఇట్, ఇస్ లైక్, వెన్ డిడ్ యూ బై దిస్? So he takes that authority. He wants to know, which is nice. I think మనము మగపిల్లలు అనగానే నేర్పించము చాలా మటుకు, వీళ్ళకి ఎందుకు బట్టల గురించి, ఆడపిల్లల బట్టల గురించి. బట్ he's someone who I think I could communicate. నాన్న ఈ గాజులు బాగున్నాయా, ఇది సెట్ అవుతుందా, ఈ బొట్టు బాగుందా, సెట్ అవుతుందా. సో ఎవ్రీథింగ్ హీ అబ్జర్వ్స్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు పిల్లలు చాలా హైపర్ యాక్టివ్ ఉన్నారు. ఆల్రెడీ మీరు బాబు ఇంకా హైపర్ అని చెప్పారు కాబట్టి, మీకు బాబు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్ ఏంటి? ఎందుకంటే సర్ప్రైజులు చాలా ఇస్తున్నారు ఈ మధ్య పిల్లలు. లేదండి, మా బాబు నాకు, ఐ థింక్, ఐ డోంట్ రిమెంబర్ హీ గేవ్ మీ ఎనీథింగ్ స్పెషల్, బట్ ఐ వుడ్ సే ఐ లవ్ డ్రింకింగ్ టీ. సో అందరు అనుకుంటారు ఫిట్నెస్ ట్రైనర్స్ ఒట్టి గ్రీన్ టీ ఇవి తాగుతారు, నార్మల్ టీ తాగరు అట్లా. అలా ఆయన లేదండి, మేము కూడా నార్మల్ మనుషులు, మాకు కూడా లైక్స్ డిస్లైక్స్ ఉంటాయి. సో ఐమ్ టీ పర్సన్. సో వాడికి తెలుసు అమ్మ ఇక్కడ బయటకు వెళ్ళి వస్తే షీ లైక్స్ హ్యావింగ్ హర్ చాయ్ మంచిగా. సో వాడు టీ చేయడం నేర్చుకున్నాడు అనమాట. యా, నేను ఎప్పుడైనా అలసిపోయి వచ్చి ఉంటే, అమ్మ నేను రెడీగా తీసుకొచ్చి ఒకసారి టీ చేసి పెట్టాడు. నన్ను 2-3 సార్లు అడిగాడు. హీ ఆస్క్డ్ హౌ టు మేక్ చాయ్. సో నాకు ఈ మసాలాలు ఇవన్నీ నచ్చవు నా టీలో. సో హీ నోస్ షీ లైక్స్ ఇట్ ఇన్ అ పర్టిక్యులర్ వే. నేను షూట్ నుంచి ఒకసారి రాగానే రెడీగా నా కోసం టీ చేసి పెట్టాడు. సో ఐ థింక్ దట్ ఈస్, ఇలాంటి చిన్నవి, మీకు పెద్ద గిఫ్ట్స్ అవసరం లే కానీ ఇలాంటి చిన్నవి చేస్తే చాలు. ఎస్, అండ్ హీ నోస్ ఎప్పుడన్నా నేను ఇంట్లో మెయిడ్ రాకపోయినా కూడా హీ హెల్ప్స్ మీ ఇన్ క్లీనింగ్ ద హౌస్. ఇల్లు ఉడుస్తాడు. అండ్ హీ నోస్ టు కుక్. వాడు అన్నం వండుతాడు, పప్పు వండుతాడు, రోటీ చేస్తాడు, దోశలు వేస్తాడు. హీ మేక్స్ హిజ్ ఓన్ బ్రేక్ఫాస్ట్. సో he's a very well. సో ఇవి చాలండి మాకు. అండ్